హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ జన్ యూట్యూబ్ ఛానల్. సో ఇక్కడ ఇవాళ చాలామంది కూడా నాకు గ్రూప్లో అంటే కామెంట్స్లలో కమింగ్ టు ఓపెన్ స్కూల్ పార్ట్ సార్ మాకు జెండర్ మిస్టేక్, జెండర్ అంటే మేల్ ఫీమేల్ పడ్డది, ఫీమేల్ మేల్ పడ్డది, అలాగే సబ్జెక్ట్స్ కొన్ని మిస్టేక్ పడ్డాయి, తర్వాత నేమ్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్లో రాంగ్స్ పడ్డాయని చెప్పేసి చాలామంది నాకు మెసేజ్ పెడుతున్నారు. సో వాళ్ళందరి కోసం కూడా ప్రొసీడింగ్స్ ఆఫ్ ది తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఈఎన్ఆర్ కరెక్షన్స్. సో ఈఎన్ఆర్ అంటే ఎక్స్ట్రాక్టెడ్ నామినల్ రూల్స్లో కరెక్షన్స్ చేయబడతాయి. సో దీనికి ఏం చేసిరంటే నేను ముందే చెప్పాను కరెక్షన్స్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలని చెప్పేసి. సో వాళ్ళ ప్రకారం ఏంటంటే జెండర్లో జెండర్ మిస్టేక్స్ ఉంటే మేల్ ఫీమేల్కి ఎటువంటి అమౌంట్ ఉండదు, అది ఈజీగా జరిగిపోతుంది. అలాగే ఒకవేళ మీరు సబ్జెక్ట్ చేంజ్ చేద్దామనుకుంటే ఎనీ వన్ సబ్జెక్ట్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఎస్ఎస్సికి 500 రూపీస్, ఇంటర్మీడియట్కి 600 రూపీస్ డీడీ కట్టాలి. ఇక్కడ డిమాండ్ డ్రాఫ్ట్ కట్టాలి టు ద డైరెక్టర్ తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ అనే ఒక దానిపైన డీడీ కట్టాలి. అలాగే మీడియం తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం నుంచి తెలుగు మీడియం చేసుకోవాలనుకుంటే ఎస్ఎస్సి కానీ ఇంటర్మీడియట్ కానీ పర్ క్యాండిడేట్ 600 రూపాయలు ఉంటుంది, 600 రూపీస్. అలాగే గ్రూప్ చేంజ్ ఎవరైనా ఇప్పటికి కూడా మేము ఎంపీసీ చేసుకున్నాము, సిఈసీకి కన్వర్ట్ అవుదాము, సిఈసీ తీసుకున్న వాళ్ళు హెచ్ఈసీకి కన్వర్ట్ అవుదాము అనుకున్న వాళ్ళు మాత్రము ఇక్కడ 1000 రూపీస్ డీడీ ఉంటుందండి. సో ఈ డీడీతో పాటు మీరు ఒక ఫామ్ ఇచ్చారు, ఇక్కడ మీరు ఆ ఫామ్ నింపాలి. సో ఇది ఫామ్ అండి. సో ఈ ఫామ్ మీరు నింపాలి. సో ఈ ఫామ్లో ఏముంటుందంటే టు ద డైరెక్టర్ తెలంగాణ ఓపెన్ స్కూల్ నేము, ఫాదర్ నేము, ఏఐ సెంటర్ కోడ్, డిస్ట్రిక్ట్, ఇయర్ ఆఫ్ అడ్మిషన్, డిమాండ్, డీడీ అమౌంట్, మొబైల్ నంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నంబర్, అడ్రస్ ఫర్ కోఆర్డినేట్స్. అండ్ ఇందులో మీకు ఏం అంటే ఎగ్జిస్టింగ్లో ఏముంది, ఏం కరెక్షన్ కావాలి, సబ్జెక్ట్ ఏముంది, ఏం సబ్జెక్ట్ చేంజ్ కావాలి, మీడియం ఏముంది, మీడియం ఏం చేంజ్ కావాలి, డేట్ ఆఫ్ బర్త్, రిక్వెస్ట్ ఫర్ చేంజ్. అంటే ఒకవేళ మీరు ఎస్ఎస్సి ఉందనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సిలో ప్లస్ ఇంటర్మీడియట్ అప్లికేషన్లో డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ ఉంటే మాత్రం చేస్తారు. సో ఇదేంటంటే విత్ రెస్పెక్ట్ టు ఒరిజినల్ డాక్యుమెంట్, డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ కావాలనుకుంటే మాత్రం 100% మీరు ఒరిజినల్ డాక్యుమెంట్ ఇవ్వాల్సిందే. ఒరిజినల్ డాక్యుమెంట్ ఉంటేనే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది డేట్ ఆఫ్ బర్త్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇదంతా కూడా ఏంటంటే స్టూడెంట్ డైరెక్ట్గా చేసుకోలేడు కరెక్షన్స్. మీ కన్సర్న్ ఏఏ కోఆర్డినేటర్ దగ్గరికి వెళ్ళి ఈ అప్లికేషన్స్ ఏదైతే ఉన్నాయో ఈసీఎన్ఆర్ ఫిలప్ చేసిన తర్వాత మీరు యూ కెన్ కమ్ టు ద అంటే మీరు మీ కన్సర్న్ ఏఏ కోఆర్డినేటర్ దగ్గరికి వెళ్ళేసి ఈ డీడీ కట్టేసిన తర్వాత ఈ ఫామ్ నింపిన తర్వాత మీకు చేంజెస్ జరుగుతాయి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏమున్నా చేంజెస్ ఇప్పుడే హాల్ టికెట్ వచ్చిన తర్వాత ఎటువంటి మార్పులు చేర్పులు జరగవు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, అందరూ కూడా జాగ్రత్త పడండి. సబ్జెక్ట్స్ కానివ్వండి, మీడియం కానివ్వండి, లేకపోతే జెండర్ కానివ్వండి, డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, ఫాదర్ మదర్ కరెక్షన్స్ కానివ్వండి, లేదా నేమ్ కరెక్షన్స్ కానివ్వండి, ఏమున్నా ఇప్పుడే చేసుకునేటువంటి చివరి అవకాశంగా భావించి మీరు వెంటనే, ఇంకోటి నేమ్ కరెక్షన్స్కి ఎటువంటి డీడీ అవసరం లేదు, కేవలం మీకు డీడీ మీడియం చేంజు, సబ్జెక్ట్ చేంజు, డేట్ ఆఫ్ బర్త్ చేంజ్కి మాత్రమే మీకు డీడీ అవసరం ఉంటుంది. నేమ్లో ఎటువంటి కరెక్షన్స్ ఉన్నా కూడా మీకు మాత్రం ఎటువంటి డీడీ అవసరం లేదు. దయచేసి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది చివరి అవకాశంగా భావించి మీ అందరూ కూడా వెంటనే ఈ కరెక్షన్స్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్ రూపంలో పెట్టండి. అన్ని కమెంట్స్కి ఒకటేసారి ఆన్సర్ ఇచ్చి నేను వీడియో చేస్తాను. అలాగే కొంచెం రిపబ్లిక్ డే ఉంది కాబట్టి నేను క్లాసెస్ పెట్టలేదు. సో రేపటి నుంచి మళ్ళీ మీకు క్లాసెస్ వీడియో పెట్టడం జరుగుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరినీ కూడా విద్యావంతులుగా మార్చడమే నా ప్రథమ లక్ష్యం. థ్యాంక్ యూ వెరీ మచ్.